సో, మనం గత 4 రోజుల్లో ఈ ముందు మామూలు మొదటి నుంచి కూడా మన థింకింగ్, థాట్స్, తర్వాత ఎమోషన్స్, దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చే ఆనందాలు, బాధలు, విచారాలు అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చి ఇప్పుడు వీటన్నిటిని ఎలా ఆపాలి? మన ఆలోచనలను ఎలా ఆపాలి? ఈ ఎమోషన్స్‌ని ఎలా ఆపాలి? ఈ బాధలు, బాహ్యంగా వచ్చే సంతోషాలు వీటన్నిటిని ఎలా ఆపాలి? ఈ విధంగా అన్ని గురించి చెప్తూ ముందు బాధ గురించి. ఈ విధంగా మనం బయటికి ఇప్పుడు వీటిలో నుంచి మనం అలవాటు పడిపోయాం. మన ఆలోచన విధానం, మన థింకింగ్ ప్యాటర్న్ మొత్తం అంతా దీంతో కలిసిపోయాం. దీంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే మనకి ఆలోచనలు మన చేతిలో ఉండవు, భావోద్వేగాలు మన చేతిలో ఉండవు, అన్నీ మనకు తెలుసు. కాబట్టి మరి దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలనేది చెప్తున్నాను. అందుకని క్రియేట్ నో మోర్ పెయిన్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు అట్లీస్ట్ ఉన్న బాధను ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఆపేయండి. కొత్త బాధల్ని క్రియేట్ చేసుకోవద్దు. దాంతో బాధలతో బతకటమేమా, లేకపోతే బాధలు వదిలించుకొని బతకటమా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరైనా బాధలతో బతకాలని అనుకోం కాబట్టి బాధలతో బాధలను వదిలించుకొని బతకాలి అంటే ఈ శృంఖలాలు మనకి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించుకోవటం అనేది అన్నమాట. మనం కనుక చూస్తే మనకు రోజు వచ్చే ఆలోచనలు కానీ, ఈ ఎమోషన్స్ కానీ, లేకపోతే ఈ పెయిన్ కానీ, ప్లెజర్ కానీ ఇవేమైనా కనుక మనం చూసినట్టయితే చాలా వరకు అనవసరమైనవి ఉంటాయి. చాలా వరకు అనవసరమైనవి ఉంటాయి. అందులో కొన్ని మనంతట మనం సృష్టించుకున్నవి ఉంటాయి. కొన్ని నమ్మకాలు, కొన్ని విషయాలు పైన వాళ్ళు, బయట వాళ్ళు మన మైండ్‌లోకి చొప్పించి, కూరి మనకు కొన్ని ఇవి ఇట్లా, ఇవి ఇట్లా అని చెప్పి మనల్ని అలా అలవాటు చేస్తారు. ఈ ఈ బ బయట మనకిప్పుడు మనకు కలుగజేసుకునేటువంటి మనం క్రియేట్ చేసుకునే నొప్పి మనకెందుకు వస్తుంది అంటే, మనని మనం గుర్తించుకోకపోవటం. ఫార్మ్ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్. అంగీకరించకపోవటం. అంగీకరించకపోవటం వలన మనకి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడొస్తాయి అంగీకరించకపోవటం అనేది? మనకి పోలిక అనేది వచ్చినప్పుడు వస్తాయి. పోలిక ఎప్పుడొస్తుంది? మనకేదైనా అసంతృప్తి వచ్చింది అంటే ఎందుకొస్తుంది? ఒక్కళ్ళుగా ఉంటే మనకు అసంతృప్తి ఉండదు. పోల్చుకున్నప్పుడే అసంతృప్తి. రెండో వాడు ఉన్నప్పుడే వస్తుంది. రెండో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అలసిపోయినప్పుడు? ఆ రెండో వాళ్ళు ఉన్నప్పుడు పోల్చుకుంటాం. వాడికి, మనకి. ఈ పోల్చుకున్నప్పుడు మనకు అసంతృప్తి వస్తుంది. అసంతృప్తిలో నుంచి బాధలు వస్తాయి. ఇవన్నీ అన్నమాట. అక్కడి నుంచి ఆరోగ్యం పాడైపోతుంది. వీటినన్నిటిని మనం ఇది ఒక మనకి తెలియనటువంటి స్పృహలో లేనటువంటి ఒక రెసిస్టెన్స్ నిలుపుదల మనం దాన్ని ఆపుతాం అనమాట. మనకు తెలియదు దాన్ని. అది ఆ బాధ ఇవన్నీ చాలా వరకు మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి, క్రియేట్ చేయకపోతుంటాయి. సో రెసిస్టెన్స్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ రెసిస్టెన్స్ అనేది ఒక విధమైనటువంటి జడ్జిమెంట్. అంటే మనం తర్కించి ఇది ఇదా, ఇలానా, అలానా అని చెప్పి ప్రోస్ అండ్ కాన్స్, అనుకూలంగా, వ్యతిరేకంగా అన్ని తెంచుకొని ఒక కంక్లూజన్కి వస్తాం. అది జడ్జిమెంట్. ఎమోషనల్ లెవెల్లో కనుక చూస్తే దీన్ని నెగిటివిటీ, వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రెండు కూడా, ఈ రెండిట్లో నుంచి ఈ పెయిన్ అనేది మనము ఎంత గట్టిగా తోస్తే అంత ఎక్కువగా మనకి మళ్ళీ మన మీదకి వస్తుంది అనమాట. అది ఆగదు. అది మనం బాల్ని కింద గట్టిగా కొట్టామనుకున్నది ఇంకా ఎత్తుకులే వస్తుంది పైకి. అలాగే ఇది కూడా అనమాట. అందుకని మనని మనం ఈ ప్రస్తుత క్షణాన్ని, ఇప్పుడు అనేదాన్ని మనం నిలువరించేసి మన పాత దాంట్లో నుంచే కంటిన్యూ అవుతుంటాం. దీంట్లో నుంచి బయటికి దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మనం మన యొక్క గుర్తింపుని మన మైండ్ ద్వారా మనం తీసుకుంటాం కాబట్టి బాధ కూడా అలాగే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రస్తుతం అనే దాన్ని మనం గనక యాక్సెప్ట్ చేయటం మొదలు పెడితే అప్పుడు మనకి ఇవన్నీ బాధలన్నీ కూడా చాలా తగ్గిపోతాయి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా కొత్తది వస్తుంది అంటే చేంజ్ అనే దానికి, మార్పు అనే దానికి మనం అడ్డం చెప్తాం. మార్పుని మనం త్వరగా ఒప్పుకోం, అంగీకరించం.
ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటాము, మంచి బ్లాంకెట్ దుప్పటి కప్పుకొని ఉంటాము, దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడం మామూలు సందర్భం. ఇక్కడ ఏంటంటే ఇట్ కెనాట్ ఫంక్షన్ అండ్ రిమైన్ ఇన్ కంట్రోల్ వితౌట్ టైం. మనకి ఎంతసేపు ఈ బాధ అనేది కానీ, ఈ మైండ్ అనేది మార్పుని కానీ వీటిని ఎందుకు ఆపుతుంది అంటే, మనం ఈ పాత వాటి భూత భవిష్యత్ కాలాలు ఏదైతే ఉన్నాయో మనకు జరిగిన వాటిని గురించి ఆలోచిస్తుంటాము, జరగబోయేది ఇలా ఉంటే బాగుండును అని చెప్పి ఆలోచిస్తుంటాం. సో ఆ టైం అన్నమాట, కాలం, గత కాలం గురించి భవిష్యత్ కాలం గురించి ఆలోచిస్తాము. అందుకని ఇది ఇప్పుడు ఉన్న క్షణం, దీనికి టైం లేదు, దీనికి కాలంతో ఇప్పుడు ఈ క్షణం అనేది బాగా గడిచిపోయిందో వచ్చేదో కాదు, చేతిలో ఉంది. దీనికి ఆ క్షణం అనేది ఆ టైం దానికి. అందుకని అది ఆ టైం అనేది భయపెడుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు అనేది. కాకపోతే ఈ టైము మైండ్ రెండు ఇన్సెపరబుల్, విడదీయలేనటువంటి, టైము మైండ్ రెండు విడదీయలేనటువంటి, రెండు కలిసే ఉంటాయి. టైంతో పాటు మైండ్తో పాటు టైం. దాని నుంచి మనం ఎట్లా రావాలి అని చెప్పి చూద్దాం. లక్ష్మీదేవి. Yes, sir. Imagine the earth devoid of human life, inhabited only by plants and animals. Would it still have a past and a future? Could we still speak of time in any meaningful way? The question, what time is it? Or what's the date today? If anybody were there to ask it, would be quite meaningless. The oak tree or the eagle would be muzzled by such a question. What time? They would ask. Well, of course, it is no. The time is no. What else is there? ఇప్పుడు ఒక విధంగా మనం ఈ నేను ఇప్పుడు మనం పోలిక వలన ఇవన్నిటి వలన మనకి ఇవన్నీ వస్తాయని చెప్పి టైం, గతాన్ని భవిష్యత్తుని చర్చించుకుంటూ వాటిలో మునిగిపోయి ఉంటాం. ఇప్పుడు ఈ క్షణం అనే దాన్ని మనం భయపడతాం దాన్ని చూడటానికి అని చెప్పి అనుకుంటాం కదా. ఒకసారి ఊహించండి, ఇఫ్ ది ఎర్త్ ఈస్ డివైడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మన ఈ మన మన మనుష్య జాతి అనేది లేదనుకోండి భూమి మీద, మన మనుషులం లేవనుకోండి, అప్పుడు ఏమవుద్ది? చెట్లు, చాములు, జంతువులు ఉంటాయి, అంతే కదా. అంతే సార్. అంతే సార్. మనుషులు లేకపోతే చెట్లు, చాములు, అడవులు ఉన్నాయి, అడవుల్లో మనుషులు ఉండరు, ఏముంటాయి అక్కడ? చెట్లు, చాములు, జంతువులు ఉంటాయి. అట్లాగే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాటికి కూడా పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాయా? లేదు సార్. ఆలోచించు, వాటికి సంబంధం లేదు అది. కుడ్ వి స్టిల్ స్పీక్ ఆఫ్ టైం ఇన్ ఎనీ మీనింగ్ఫుల్ వే? ఇప్పుడు మనం టైం అనే దాని గురించి ఏమన్నా ఒక అర్థవంతంగా ఏమైనా మాట్లాడగలుగుతామా మనం? వాటికి ఏం లేవు కదా, ఇంకేం మాట్లాడతాం? సో ద క్వశ్చన్ వాట్ టైమ్ ఈజ్ ఇట్ ఆర్ వాట్ ఈస్ ద డేట్ టుడే, ఇఫ్ ఎనీబడి ఆర్ దేర్ టు ఆస్క్ ఇట్, వుడ్ క్వైట్ బి మీనింగ్లెస్. అందుకని అప్పుడు వాటికి సమయం అనేది లేకపోతే ఈ చెట్లని, చావల్ని, ఆ జంతువుల్ని పోయి ఎంత టైం ఎంత అయింది, ఇవాళ తారీఖు ఏంటి అని అడుగుతామా? ఒకవేళ ఏదైనా అడిగితే ఎవరన్నా అట్లా, అది అర్థం లేని విషయం. ఎవరి దగ్గరికి, కుందేల దగ్గరికో లేకపోతే తాబేలు దగ్గరికి వెళ్ళి ఇవాళ డేట్ ఏంటి అని అడుగుతారు ఎవరన్నా? వాళ్ళు అడుగుకుంటా అయిపోయి వాటికి తెలియవు. వాడికి తెలిసింది ఏంటి? రాత్రి పోతుంది, రాత్రి తెలుస్తుంది, నిద్రపోతాయి, మళ్ళీ పొద్దున్నే లేచి ఆహారాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి, పడుకుంటాయి. ఇంతవరకే వాడికి వాడి తారీఖు ఏమైంది, టైం ఏమైంది, డేట్ ఏమైంది, ఇవన్నీ వాటికి అనవసరం, వాటికి సంబంధం లేదు. అది ద ఓక్ ట్రీ ఆర్ ద ఈగిల్ వుడ్ బి bemused by such question. ఓక్ ట్రీ చెట్టు ఉంది, లేదు ఒక పక్షి ఉంది,
వాటిని ఈ క్వశ్చన్ అడిగితే ఇవాళ టైం ఏమైందని అడిగితే దానికి ఏమీ అర్థం కాదు. వాటికి తెలిసింది ఏంటంటే సూర్యోదయము, సూర్యాస్తమయం. గంటలు, నిమిషాలు వాటికి సంబంధం లేదు. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి మనం గూటికి చేరాలి, సూర్యోదయం అయ్యేటప్పటికి మన గూట్లోంచి బయటికి రావాలి. ఇంతవరకు వాటికి తెలుసు. వెల్ ఆఫ్ కోర్స్ ఒకవేళ వాటిని అడిగినా వాటికి సమాధానం చెప్పేటువంటి శక్తి వచ్చినా అదే ఈ క్షణమే, ఇట్ ఈస్ నౌ, ద టైమ్ ఈజ్ నౌ, వాట్ ఎల్స్ ఈజ్ దేర్. ఈ క్షణమే, ఈ క్షణం కాకుండా ఇంకేముంది? దానికి తెలిసింది అంతవరకే కాబట్టి వాటికి డేట్లు ఇవన్నీ క్యాలెండర్లు, మన సెల్ ఫోన్లో టైం చూసుకోవటాలు ఇవన్నీ వాటికి లేవు కాబట్టి అవి ఇదే చెప్తాయి అన్నమాట. ఈ క్షణమే ఉంది, ఇదే మనకి ఇప్పుడు తెలిసింది, తర్వాత మనకు మిగిలింది ఏం తెలియదు, ఇంకేముంటుంది అని చెప్తారు. అంటే మనం వాటికి లేని టైములు, వారాలు, తారీఖులు వీటి గురించి మనం అడుగుతూ మన యొక్క జీవన విధానాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాము అని. ఇప్పుడు తారీఖు, టైము ఇవన్నీ తెలియకపోతే మనం వెళ్ళాల్సిన పనులు ఇవన్నీ, ఎందుకంటే మనం కండిషన్ అయిపోయాం. ఇప్పుడు అంటే నేను రిఫర్ చేస్తున్నాను కదా, ఇప్పుడు బాబా చరిత్ర చూస్తాం అనుకోండి, ఆయన ఎక్కడో అడవుల్లో అక్కడెక్కడో ఊరు బయట ఎక్కడో కొండల్లో కోనలో కూర్చుని ఉండేవాడు. తన అబ్బాయి ఎత్తుక్కుంటూ వెళ్ళి క్యారేజ్ పెట్టుకుని ఆయన దగ్గర కూర్చుని తినిపించి వచ్చేది. ఈమె రాకపోతే ఆయనకి ఆకలి తప్పులు ఏం తెలిసేవి కాదు. ఈమె వచ్చి ఎత్తుక్కొని పెడితే ఓ ఆకలి భోజన టైం అయింది, మనం తినాలి అని. అడవుల్లో తపస్సు చేసుకునేవాడు ముళ్ళు, ఋషులు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకి ఏం తింటారు? వాళ్ళకి టైంతో సంబంధం ఉంది. వాళ్ళకి పొద్దునైందా, సాయంత్రం అయిందా అన్ని సంబంధం లేదు వాళ్ళకి. ఆ జానంలోంచి మెలకు వచ్చినప్పుడు చుట్టూ చూస్తారు, మంచినీళ్ళు, పండు, ఫలము తింటారు, అయిపోయింది. వాళ్ళకి కర్రలేరుకు రావాలి, పొలలేరుకు రావాలి, వండాలి, తినాలి, ఇవన్నీ బియ్యం కావాలి, కూరలు కావాలి, పప్పులు కావాలి, ఇవన్నీ ఉండవు. మొన్న నేను ఒక చోట కూర్చున్నాను, ఒక చిత్రమైన డిస్కషన్ మొదలైంది అక్కడ. దేవుళ్ళు, యుగాలు, కృష్ణుడు, రాముడు ఇవన్నీ మొదలైనవి. ఏదో దొంగతనం గురించి వస్తే కృష్ణుడే పెద్ద దొంగ అన్నిటికీ అని చెప్పని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అన్ని స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి సంతానం, ఇప్పుడు రాముడికి సంతానం ఉంది, కృష్ణుడికి సంతానం ఉంది, అందరికీ అన్ని దేవుడికి సంతానాలు ఉన్నాయి. సంగమం అనేది లేకుండా వీళ్ళకి పిల్లలు ఎట్లా పుట్టారు అనేది అక్కడ ప్రశ్న వచ్చింది. మనం రామాయణంలో చూసాం, ఆంజనేయుడు సముద్రం నుంచి వెళ్ళేటప్పుడు చెమట చుక్క రాలిపడి ఆ చేప మొసల నోట్లో పడితే అక్కడి నుంచి చేపేనండి, చేప, ఆ చేపలో నుంచి దానికి ఆమె కన్సీవ్ అయి ప్రసవం అని మనం చూసాం. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఈ మానసిక సంగమమే కానీ శారీరకంగా అవసరం లేదు. ఈ చర్చ అక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చెట్లు, చాములు, ముళ్ళు, ఋషులు ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజా జీవితంతో ఈ భౌతిక ప్రాపంచికమైన వాటితో సంబంధం లేకుండా ఉండే వాళ్ళకి భూత భవిష్యత్ కాలాలతో సంబంధం లేదు, ఇప్పుడు అనే దానితో కూడా సంబంధం లేదు. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇప్పుడే, మిగిలింది ఏమి ఉండదు ఈ క్షణం దాకా. అందుకని మనం ఇప్పుడు మన చెట్లు, చాములు పెరుగుతున్నాయి, బయటనే పెరుగుతున్నాయి కదా, రోడ్డు మీద ఉన్నాయి, మనమే నీళ్లు పోయట్లా, పాలు పోయట్లా, ఎరి వేయట్లా, పెరుగుతున్నాయా లేదా? మొన్న ఈనాడు ఆదివారం వచ్చింది కదా, దాంట్లో చూడండి, వెదురు ఒక చోట అక్కడ వెదురు మొక్కలు ఉంటాయి. ఆ వెదురు మొక్కలు సమ్మర్లో బాగానే బతుకుతుంటాయి.
ఎందుకు బతుకుతున్నాయని చెప్పి ఆలోచించినప్పుడు దాన్ని చూస్తే ఎక్కడ చోట రావాలి కదా దానికి నీళ్లు, లేకపోతే ఎట్లా బతుకుతాయి? అక్కడ నీళ్ళు దొరకవు మనుషులు చదవటానికి అని చెప్పని చూస్తే ఆ వెదురుగళ్ళన్నీ పోగు చేసి ఒక చెట్టులా కట్టి దాంట్లో నుంచి ఆ తేమ, ఆకులు తేమ వస్తాయి, ఆ తేమలో నుంచి నీళ్లు తీసుకోవడం మొదలెట్ట. అక్కడి నుంచి అది బాగుంది. అట్టం ఈ లోపల పేజీలు అనుకుంటా ఉంది, చూడండి ఎవరికైనా అవకాశం ఉంటే. ఆ విధంగా అక్కడ నీళ్లుని, ఆ నీళ్ళ కరువు తీరుస్తారన్నమాట. అట్లా మనకు కూడా వీళ్ళకి ఈ భౌతికమైన ప్రాపంచికంలో ఉండే వాళ్ళకే కానివ్వండి, ఈ ప్రపంచంతో ఈ విషయాలతో సంబంధం లేని వాళ్ళకి ఇవేవి పట్టం. ఎస్, లక్ష్మీదేవి. Yes, sir. Yes, you need the mind as well as time to function in this world, but there comes a point where they take over our lives, and this is where డిస్ఫంక్షన్. dysfunction, pain, and sorrow set in. ఎస్. మరి మన ప్రాపంచికం, బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు 10 మందితో ఒక సంఘం, ఒక జీవన విధానం, ఒక కమ్యూనిటీ, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి మరి టైము, ఫంక్షన్ వీటన్నిటి గురించి తెలియకపోతే ఎట్లా? టైము, వారం, డేట్లు ఇవన్నీ తెలియాలి కదా. అయితే వీ నీడ్ మైండ్ యాజ్ వెల్ యాజ్ టైం. మైండ్ కావాలి తెలుసుకోవడానికి, టైం కావాలి టు ఫంక్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం పనిచేయాలి, ఉండాలి అంటే మనకి ఇవి రెండు ముఖ్యం. బట్ దేర్ కమ్స్ ఎ పాయింట్. అయితే అతి సర్వత్రా వర్జ్యేత్. ప్రతి చోట కూడా ఏది ఎక్కువైతే అది తప్పు, ఉండకూడదు. ఎక్కువైనప్పుడు అది విరిగిపోతుంది. ఏదైనా ఒక లిమిట్ దాటి, హద్దు దాటి కనుక మనం చేస్తే అది విరిగిపోతుంది. దే టేక్ ఓవర్ అవర్. ఆ పాయింట్ అవి మన జీవితాన్ని వాటి చేతుల్లోకి. ఇప్పుడు మన ఆలోచనలు అవన్నీ మన మైండ్ మన చేతిలో ఉందనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం మన మైండ్ చేతిలో ఉన్నాం. టైం కూడా అంతే అయిపోయింది, మన చేతిలో లేదు టైం. టైం చేతిలోకి మనం వెళ్ళిపోయాం. మన టైంకి, ఈ టైంకి ఇది చేయాలి, ఇది టైంకి ఇది చేయాలి అని గీసుకుని చేస్తే తప్ప, లేకపోతే ఆ టైంకి అది చేయాలనుకుంటాము, చివరికి టీవీ దగ్గర ఇంకెక్కడో ఎవరో వస్తారు, అది వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు మన టైం మేనేజ్మెంట్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి. ఇవన్నీ మన చేతిలో ఉండవు. చేతిలో ఉండవు అంటే వాటిని మన మీద అధికారం చెలాయించటానికి మనమే అవకాశం ఇస్తాం. దే టేక్ ఓవర్ అవర్ లైఫ్స్. మన జీవితంని అవి టేక్ ఓవర్ చేస్తాయి, వాటి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి, టైము, మైండ్. అండ్ దిస్ ఈజ్ వేర్ ఎప్పుడైతే మన ఆలోచనలు, మన సమయము, మన ఎమోషన్స్ ఇవన్నీ వాటి స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాము, అప్పుడు డిస్ఫంక్షన్, మనం చేయాల్సిన పనులన్నీ అనుకున్న ప్రకారం జరగవు, మన ఆలోచనలు అనుకున్న ప్రకారం జరగవు. పెయిన్, బాధ, విచారం ఇవన్నీ వస్తాయి. అందుకని టైము, ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలన్నమాట. మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం చెప్పినట్టు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈ టైంకి భోజనం చేయాలి, ఆ టైంకి కూర్చోవాలి, ఈ టైం మనం టైం టేబుల్ వేసుకుంటాం కదా. అండ్ మనం ట్రయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అవర్ కంట్రోల్. కాకపోతే ఆలోచనలు మన కంట్రోల్లో ఉండవు, లేకపోతే వేరే ఏదో అపాయింట్మెంట్ వస్తే, ఫోన్ వస్తుంది, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ వాటి స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనకి బాధలు, విచారాలు ఇవన్నీ మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వకపోవటం, చేయకపోవటం అన్నీ జరుగుతాయి. ఎస్. చదవండి. The mind, to ensure that it remains in control, seeks continuously to cover up the present moment
with past and future. And so, as the vitality and infinite creative potential of being, which is inseparable from the now, becomes covered up by time, your true nature becomes obscured by the mind. An increasingly heavy burden of time has been accumulating in the human mind. All individuals are suffering under this burden, but they also keep adding to it every moment whenever they ignore or deny that precious moment or reduce it to a means of getting to some future moment which only exists in the mind, never in actuality. The accumulation of time in the collective and individual human mind also holds a vast amount of residual pain from the past. ది మైండ్, మన బ్రెయిన్, మన మైండ్, అది ఎప్పుడు మనల్ని దాని స్వాధీనంలో ఉంచుకోవటానికి ఏవేమైనా చేస్తుంటాం. మనం ఎట్లయితే ఇంట్లో పెత్తనం వదలమో, మనకు చేయలేకపోయినా, తిరగలేకపోయినా, తినలేకపోయినా, చూడలేకపోయినా కూడా ఆ తాళం చెవులు గుర్తి మనం వదులుతామా? ప్రాణానికి దానికి లింక్ అది సార్, ఎలా వదులుతారు సార్? అది వదిలితే ప్రాణం వదిలేస్తారు. అదే మరి, అవి వదలం. అట్లాగే మైండ్ కూడా మనని దాని స్వాధీనంలో ఉంచుకోవటానికి ఏమైనా చేస్తుంది అనమాట. సీక్స్ కంటిన్యూస్లీ టు కవర్ అప్ ద ప్రజెంట్ మూమెంట్ విత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఈ క్షణాన్ని అది గతంలోకి భవిష్యత్తులోకి తీసుకెళ్ళిపోయి అది కవర్ చేసేస్తుంది. మనం లారీలో సామాన్ ఎక్కించి పైన టార్పాలిన్ కప్పేస్తాం కదా, వర్షం కుడిస్తేనో తడవకుండా పాడైపోకుండా ఉండటానికి, దుమ్ము పడకుండా ఉండటానికి. కప్తారా? చెప్పండి. కప్పుతారా? ఏంటి వింటలేదు ఎవరు? వింటున్నాం సార్. మరి మాట్లాడరే. టార్పాలిన్ కప్తారా కప్పరా? సామాన్ మీద, లారీల మీద కప్తారు సార్. అది కప్తారు కదా. కవర్ మరి దానికి పెద్దది. ఆలోచన ఎందుకు? అట్లాగే ఈ మైండ్ కూడా మన పాస్ట్ ఫ్యూచర్ మూమెంట్స్ని ఇది దాంతో కప్పేస్తుంది. ప్రజెంట్ మూమెంట్ని గతంతో భవిష్యత్తు ఆలోచనలతో కప్పేస్తుంది. అండ్ సో యాజ్ ద వైటాలిటీ అండ్ ఇన్ఫినిట్ క్రియేటివ్ పొటెన్షియల్ ఆఫ్ బీయింగ్, ఈ బీయింగ్ అనేది, నేను అనేదాన్ని సృష్టింపబడటానికి అది అడ్డం వస్తుంది అన్నమాట. విచ్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద నౌ. ఈ నేను అనేది ఈ క్షణంతో కలిసిపోయింది. టైంలో భూత భవిష్యత్తు కాలాలు కలిసిపోయి ఉంటే ఇప్పుడులో మనం ఇది కలిసిపోయింది. నవ్వు అనే దాంట్లో ఈ బీయింగ్ అనేది కలిసిపోయింది. వ్యక్తి అస్తిత్వం అనేది కలిసిపోద్ది అనమాట. బికమ్స్ కవర్డ్ అప్ బై టైం. ఇది కూడా ఆ టైంతో కవరప్ అయిపోద్ది. యువర్ ట్రూ నేచర్ బికమ్స్ అబ్స్క్యూర్డ్ బై ది మైండ్. ఇవన్నీ మన టైము, మైండ్ ఇవన్నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో కవర్ అయిపోయి ఆ టైంతో సపరేట్గా అయిపోయకుండా కలిసి ఉండి వీటి చేయటం వల్ల ఏమవుతుందంటే మన సహజ సిద్ధమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది మైండ్ బయటికి రానికుండా ఆపేస్తుంది. అంటే మనం అప్పు తెచ్చుకున్న వ్యక్తిత్వంతోనూ తెచ్చిపెట్టుకున్నటువంటి భేషజాలతోనూ మనం కవర్ అయిపోతాం. మన స్వతహాగా మన సొంతంగా ఆలోచన అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటాం,
అంతలోకి ఇంకెవరో వస్తారు, ఏదో చెప్తారు, మీరేం చేస్తారు? ఉం? వాళ్ళతో స్పెండ్ చేస్తాం, ఈ పని పోస్ట్ పోన్ అయిపోద్ది. అది నాకు బాగా వర్తిస్తుంది. అంటే నో అని చెప్పలేము. అవును. మన సహజ సిద్ధమైనటువంటి మనకు అనుకున్న పని మనం చేయాలనుకున్న దాన్ని, లేదు వాడు చేయమని చెప్పిన పని మన వ్యక్తిత్వానికో మన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నా కూడా మనం చేసేస్తాం. నో అని చెప్పటం మన చేత కాదు. అదే కదా అలవైకుంఠపురంలో నో అని చెప్పమంటే, గుర్తుందా? ఎస్ సార్. చెప్పండి, దానికి సేపు ఎందుకండి బాబు. నో చెప్పటం అనేది ఒక పెద్ద ఆర్ట్. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే ఎస్. నో. ఓ పెద్ద పుస్తకం. నువ్వు నో అని చెప్పదలుచుకున్న దగ్గర ఎస్ అని చెప్పొద్దు. ఏం చెప్పాలి? సారీ, ఐ కాంట్ డూ దిస్. దిస్ ఈజ్ అగెన్స్ట్ మై వాల్యూస్ ఆర్ సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ ఆర్ మై ప్రాక్టీస్. ఏదో ఒకటి నేను చేయదలుచుకున్న, నాకు ఈ ఇష్టం లేదు చేయటము అని. ఎందుకు మన ఇంట్లో ఏదో మనకి ఇష్టమైన కూర ఏదో చేయాలనుకుంటాం, క్యాప్సికము లేదా ఏదో, ఇంటి ఆయన వచ్చి ఇవాళ బీరకాయ వండరాదా అంటారు. వంటిల్లు మన పవర్లో ఉంది కాబట్టి లేదు లేదు ఇవాళ క్యాప్సికం రేపు వండుతాలేండి అని చెప్పి, లేకపోతే ఏదో పాపం మానవుడు అడిగాడు వాటి కానీలే అని చెప్పి బీరకాయ ఉంటుంది. నో అని ఎక్కడ చెప్పాం? సార్ మీరు ఇంకా ఎక్కడో ఉన్నారేమో, ప్రస్తుతం ఆడవాళ్ళ సామ్రాజ్యాలు. అదే మరి నేను చెప్పేది, వంటిల్లంతా వాళ్ళ సామ్రాజ్యం, బయట లేదు, అంగీకారాలు కూడా అన్ని మా యాక్సెప్టెన్స్ లేదు, అది పాడైపోతుందని వండేస్తున్నాను, లేదా పిల్లలు ఇదే తింటారని అవి కూడా మేము వెంటనే ఉంటాయి సార్ మా దగ్గర రెడీగా. అందుకనే నేను అందే పాపం మానవుడు ఏదో అడిగాడులే అని చెప్పాను. నేను చెప్పినప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను? ఏదో పాపం మానవుడు అడిగాడు, సర్లే వాటికి వదిలేద్దాంలే అని మీరు దయదలిస్తేనే. అవును సార్, అదే ఒప్పుకుంటాం. లేకపోతే ఏముంది, ఇదంతా ఎందుకు వచ్చింది, పెట్టింది తినిపోండి, పెట్టింది తిని. నేను ఒక ఆయన చేపను పట్టుకొచ్చి వంట వండమని చెప్పించాడు. ఒకటే చేప, ఇద్దరు తినాలి, భార్యాభర్త. ఎట్లా? సరే మొత్తం తయారు చేసింది, వండింది, 4 ముక్కలు అయినాయి. 4 ముక్కల్లో ఇద్దరికి 2 ముక్కలు రావాలి, బాగా రుచిగా ఉంది, చేపల కూర అంటే ఇష్టం. పైగా చేసింది, కూర్చుంది. భర్త వచ్చాడు, వడ్డిచ్చింది, చేపల ముక్కలు కనపడుతుంది. చేపల కూర, చేపలు తెచ్చా కదా, కూర ఏది అంటే 4 ముక్కలు అయినాయండి. ఒక ముక్క ఉప్పు చుట్టానికి, ఒక ముక్క కారం చుట్టానికి, ఒక ముక్క పులుసు చుట్టానికి, ఒక ముక్క నా వాటా తినేసానండి. ఇంకేం చేస్తాడు? పవర్ అన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా మనసు ఎట్లయితే మనము వీటిలో నుంచి మన మైండ్ మనం ఎలా కవర్ చేస్తాము, వీటన్నిటిని మన ఇష్ట ప్రకారం అయినప్పుడు మైండ్ కూడా మనని ఈ ప్రస్తుతం అనే దాంట్లో నుంచి బయట తీసుకెళ్ళి, ఎప్పుడైతే ఇవన్నీ అయిందో an increasingly heavy burden of time has been accumulating in the human mind. ఈ సమయం అనేది మన చేతిలో లేకుండా పోయినప్పుడు, ఇప్పుడు మనం ఎవరో వస్తారు, మాట్లాడుతూ కూర్చుంటే ఏమవుద్ది, మన పని పెరిగిపోద్ది.
అంతే కదా. ఆ గంటలో చేయాల్సిన పని పేరుకుపోయింది కదా, ఇంకో గంట రాదుగా ఎక్స్ట్రా మనకి. ఇది చేద్దాం అనుకునే లోపు సరే ఏదో ఒకటి తొందర చేద్దాం అనుకునే లోపు ఇందాక లలిత ఫోన్ వచ్చినట్టు ఫోన్ వస్తుంది. దాంతో ఇంకో అరగంట పోతుంది. ఈ విధంగా మనకి ఆ టైంలో చేయాల్సిన పనులన్నీ చేయకపోతే ఆ టైం అంతా మన మీద అక్యుములేట్ అయిపోతుంది, పెరిగిపోతుంది. ఆల్ ఇండివిజువల్స్ ఆర్ సఫరింగ్ అండర్ దిస్ బర్డెన్. మనందరం కూడా ఈ భారంతో కుంగిపోతుంది, ఈ టైము, మైండ్, ఆలోచనలు వీటన్నిటిలో. బట్ దే ఆల్సో కీప్ యాడింగ్ ఇట్ టు ఎవ్రీ మూమెంట్ వెన్ ఎవర్ దే ఇగ్నోర్ ఆర్ డెనై ది ప్రెషియస్ మూమెంట్. ఇంకా అంతేకాకుండా ఏం చేస్తున్నాము, మనం ఉన్న ఈ ప్రస్తుతాన్ని, ఈ అరుదైనటువంటి ఈ క్షణాన్ని మనం పట్టించుకోకపోవటం వలన ఇంకా అదా లేదు ఆ క్షణాన్ని తగ్గించుకోవటం వలన ఇంకా మనం ఈ బర్డెన్ అనేదాన్ని, టైం బర్డెన్, ఆలోచనల బర్డెన్ దాన్ని మనం ఇంకా చేర్చుకుంటూ పోతున్నాం. విచ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్. ఇవన్నీ ఫ్యూచర్ మూమెంట్ ఇవంతా కూడా మైండ్లోనే ఉంటాయి. నిజానికి ఇవేవీ జరగవు. యాక్చువల్గా చూస్తే మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. 90% ఆఫ్ అవర్ థాట్స్ విల్ నాట్ బికమ్ ట్రూ. మనకు వచ్చే ఆలోచనలు ఇట్లయిపోతే ఎట్లా అంత కొన్ని ఆలోచనలు చాలా భయానకంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు మనం సరదాగా ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఇంకేవో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచన రూపంలోనే ఉంటాయి, కానీ నిజమైనటువంటి రూపాన్ని దాల్చవు. అందుకని వాటిని ఊహాగానాలు అంటాం మనం. 90% ఆఫ్ అవర్ థాట్స్ విల్ నాట్ బికమ్ ట్రూ. మరి నిజంగానే వాటి ఆలోచన మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే మన మైండ్ మన టైంలో లేదు కదా. ది అక్యుములేషన్ ఆఫ్ టైమ్ in the collective and individual human mind is also holds a vast amount of residual brain from the past. ఎప్పుడైతే ఈ టైము, పెండింగు ఇవన్నీ మన మైండ్లో పేరుకుపోయి ఈ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ హ్యూమన్ మైండ్ ఇవన్నిట్లో మన మైండ్లో మన అన్నిట్లో ఇవన్నీ కలెక్టివ్గా చూసినా ఒక్కొక్కటిగా చూసినా కూడా మన మైండ్లో ఇవన్నీ పేరుకుపోయి ఉంటాయి. ఇవన్నీ పేరుకుపోవటం అనేది మనకి ఇట్ లీడ్స్ టు, ఇది మన మీద చాలా తెలియకుండానే చాలా బాధని గతంలో నుంచి తీసుకుని మన మీద వదిలేస్తుంది. అంటే ఇప్పుడు మనం పడే అన్నీ కూడా పాతవి తలుచుకును, కొత్తవి రావట్లేదను బాధపడతాం కదా. ఒక్క నిమిషం, ఇక్కడ రికార్డింగ్ అవుతున్నాం, 40 minutes అయింది.